నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు దేవాదాయస్తుల పరిరక్షణపై ఎంతో నిబద్ధతతో ఉన్నాం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ బాపట్ల పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులు అదుపు చేయాలని కోరుతున్న స్థానికులు బాపట్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ప్రేమ జంట పట్టణ సీఐ అశోక్ కుమార్ సహకారంతో వివాహం చేసుకున్న ప్రేమికులు కర్నూలు జిల్లా చాగలమరిలో పురాతనమైన గుళ్ళు గోపురాలు దర్శించుకుంటున్న భక్తులు గుంటూరు అమరావతిని రాజధానిగా కొనసాగించాలి 300 రోజులు దాటిన అమరావతి పరిరక్షణ ఉద్యమం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని కోనా ఛాంబర్స్లో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదాయ ఆస్తుల పరిరక్షణపై ఎంతో నిబద్ధత గల వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని, రామానుజ కూటమి కలప జాగ్రత్తగానే ఉందని, రామానుజ కూటమి 11 సంవత్సరాల లీజ్ అవాస్తవమని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జి నరేంద్ర వర్మ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రజలు తమని మర్చిపోతారనే భయంతో తమ మనుగడ కోసం ఎదుటివారిపై అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. ఇన్ఛార్జి గారైనటువంటి నరేంద్ర వర్మరాజు గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బాపట్లో రామానుజ కూటమి సత్రాన్ని పార్టీ కార్యకర్తలకి 11 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడటం చాలా దురదృష్టకరం. బాపట్లని అభివృద్ధి పరిచే దిశలో భాగంగా మరి బాపట్ల అనాదిగా పాత పురాతన నగరం అవడంతో దాదాపుగా 150 సంవత్సరాల పైచీలకు బిల్డింగులే తప్ప రీసెంట్ బిల్డింగులు లేని ఈ ప్రాంతంలో ఇది 60 అడుగుల రోడ్డు విస్తరణ చేయాలని భాగంగా మరి బాపట్ల శాసనసభ్యులు ఏపీ డిప్యూటీ స్పీకర్ గారు కోన రఘుపతి గారు ఆదేశాల మేరకు వ్యాపారస్తులందరూ కూడా 2 పక్కల 6 అడుగులు విస్తీర్ణాన్ని రోడ్డు వైడింగ్ ఇవ్వమని అడిగిన మీదట ప్రప్రదంగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బిల్డింగ్ని మేమే ఫస్ట్గా దాన్ని 6 అడుగులు తొలగించి మరి మేము గోడ కట్టుకోవడం జరిగింది. ఆ దిశలో ఇవన్నీ శిథిలమైనటువంటి బిల్డింగ్లు కనుక వాళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా బలవంత పెట్టిన దాఖలాలు ఏమి లేవు. ఎవరిని ఇబ్బంది పెట్టి తీయమన్నది కాదు. అలాగే ఏదో రామానుజ కూటమి అనేది ఎండోమెంట్ ప్రాపర్టీ. ఆ రామానుజ కూటమి అనేది ఏర్పాటు చేసిన పర్పస్ ఏమిటంటే బయట నుంచి యాత్రికులు వచ్చినప్పుడు బస చేయడం కోసం ఆ రోజున నుండి కొంతమంది ఒక సంఘం వాళ్ళు దాన్ని ఏర్పాటు చేస్తే అది అనాదిగా కనుమరుగయ్యి ఏదో ఎండోమెంట్ వాళ్ళు గ్రూపులు పెట్టి ఆదాయం ఉన్న గ్రూపుని ఆదాయం లేనాటికి యాడ్ చేసి ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ పెట్టిన పర్పస్కి ఉపయోగించకుండా యాజల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తూ ఇది వాడుకుంటూ జరుగుతూ ఉంది. అలా కాకుండా బాపట్ల మొత్తాన్ని ఒక గ్రూప్గా పెట్టి ఒకే ఉండాలనే ఉద్దేశంతో మరి శాసనసభ్యులు దాన్ని ఒక విషయాన్ని చెప్పారు కమిషనర్ గారికి. దాని ధర్మిల ఈ రామానుజ కూటము, పడమటి సత్రము, తూర్పు సత్రము, కంబాల రంగయ్య సత్రము, అలాగే బ్రహ్మాండం బాబాయ్ మంది సత్రము, మా భావనాథ దేవస్థానం అన్నీ కూడా కలిపి ఒకటే ఈవోకి ఇవ్వడం జరిగింది. గతంలో ఒక ఈవో గారు బాపట్ల రామానుజ కూటానికి యాదల్లో ఉన్న గ్రూపు దేవాలయాలు కూడా కలిపి ఒక అతను ఉండేవాడు. ఆయన్ని పంపించి వేరే వెంకటేశ్వర అతనికి ఇవ్వడం జరిగింది. నిన్న రాజుగారు ఆ వెళ్ళిపోయిన ఈవోని ఆయనకి ఏం తెలియని ఈవోని ఏదో అడిగామని చెప్పి అతని ద్వారా స్టేట్మెంట్ తీసుకున్నామని చెప్పి మాట్లాడతాం కరెక్ట్ అయింది కాదు. ఆ సత్రాన్ని కూడా ఎండోమెంట్ వాళ్ళు టెండర్ వెళ్ళడానికి అది తీసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కాకుండా, లేకపోతే కార్యకర్తలని కాకుండా, లేకపోతే కాంట్రాక్టర్ని కూడా కాకుండా అతను స్వచ్ఛందంగా నేను అది 10 మంది కోసం ఏర్పాటు చేసింది, నేను ఉచితంగా తీసి పెడతాను, దాన్ని నాకు అవకాశం ఏంటి నేను క్లీన్ చేసి పెడతానని చెప్పి అతను కోరిన మీద అతను
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులను అదుపు చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్లో అత్యవసరంగా వచ్చే వారికి టెస్టులు చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు. పట్టణంలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో వర్షాల వల్ల చాలా చోట్ల నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు పెరుగుతున్నాయని, కానీ బ్లీచింగ్, ఇతర జాగ్రత్తలు తీసుకోవడంలో మున్సిపల్ శాఖ, వైద్య శాఖ మధ్య సరైన సమన్వయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. కరోనా పేషెంట్స్ ఉన్న ఏరియాలో కూడా నిత్యం క్రమ పద్ధతిలో బ్లీచింగ్ చేయడం లేదని ఆరోపించారు. జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు రేపల్లె పట్టణంలో కోవిడ్ అదుపు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని అన్నారు. పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. కోవిడ్ కేసులకు సంబంధించిన దాంట్లో అధికారులు కొంతమేరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోవిడ్ అదుపు చేయడం కోసం. కానీ పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ వైపు నుంచి సమిష్టి కృషి జరగకపోవడం వల్ల కోవిడ్కి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్కి సంబంధించి ఎవరైతే రోగం బారిన పడుతున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉండటానికి వీల్లేదు, ఖచ్చితంగా క్వారంటైన్ కేంద్రానికి వెళ్ళాలని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ 100లో 20 మందో 30 మందో ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోవిడ్ కి సంబంధించినటువంటి దాని మీద సేవలు పొందుతూ ఉన్నారు. ఈ రకమైన దాని వల్ల ఇంకా ఎక్కువ మందికి కోవిడ్ విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే ఈ కోవిడ్ మొదలైన తర్వాత పట్టణానికి సంబంధించి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వర్షం నిల్వ ఉండటం కానీ, శానిటేషన్ సంబంధించి కానీ, లేదు ఏవైతే ఏరియాలు ఉన్నాయో ఈ ఏరియాలకు సంబంధించిన వాటిలో బ్లీచింగ్ చేసే దాంట్లో కానీ మున్సిపల్ అధికారుల వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ కృషి జరగటం లేదు. ఈ రకమైనటువంటి దాని వల్ల కోవిడ్ విస్తరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లానే కోవిడ్ కి సంబంధించి రేపల్లె పట్టణంలో కేసులు పెరిగినప్పుడు మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అలానే కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చాము. పట్టణంలో క్వారంటైన్ కేంద్రాన్ని అందుబాటులో తీసుకురావాలి, ఖచ్చితంగా ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా పట్టణంలో వాళ్ళ క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలని చెప్పాము. కానీ ఆ రకమైనటువంటి కృషి చేయలేదు. ఇప్పటికీ క్వారంటైన్ కేంద్రం అనేది ఏర్పాటు జరగలేదు. కానీ కొంతమంది ఇళ్లలోనే ఉండటం ద్వారా పట్టణంలో ఇంకా కేసులు వస్తుండడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే ఈరోజు కోవిడ్ టెస్టులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ టెస్టులు చేస్తాము, ప్రజలందరికీ మున్సిపల్ పట్టణాల్లో కోవిడ్ టెస్టులు చేస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు, ప్రాతిపదికన చేస్తా ఉన్నారు. కానీ వీటితో పాటుగా రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం గతంలో ర్యాపిడ్ టెస్టులు చేసేవాళ్ళు. అట్లానే అత్యవసరాలకు సంబంధించి హార్ట్ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, లేదా గర్భిణీ స్త్రీలు కానీ ఇట్లాంటి వాళ్ళు అత్యవసరాలు వైద్యం కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి అప్పటికప్పుడు ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవని చెప్పేసి స్లాబ్స్ ద్వారా టెస్టులు పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా టెస్ట్ 2 రోజులకో 3 రోజులకో టెస్ట్ రావడానికి వ్యవధి పడుతూ ఉంది. ఈలోపు వీళ్ళు పట్టణంలో అనేక మందికి ఈ కోవిడ్ ని విస్తరించడం కోసం అవకాశాలు ఉంటా ఉన్నాయి. అందుకని మొత్తం ఈ ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యం అందుబాటులో ఉండేలాగా ఎమర్జెన్సీకి సంబంధించి షుగర్ పేషెంట్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో తీసుకురావాలి. ఈ పాటికే మనం ఈ రేపల్లె పట్టణాన్ని పరిశీలిస్తే కోవిడ్ బారిన పడి ఎంతో కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళలో వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు కూడా ఏదో ఒకట సైడ్ ఎఫెక్ట్ ఉండి కిడ్నీలకు సంబంధించి షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కోవిడ్ బారిన పడటం ద్వారా చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాస్తవానికి ఇట్లా అత్యవసరమైనటువంటి వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు ర్యాపిడ్ టెస్ట్ చేయాలి, ర్యాపిడ్ కిట్లు అన్ని వేళ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. పట్టణానికి సంబంధించి కోవిడ్ కేసులు తగ్గాలి అంటే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, అట్లానే ఇతర గవర్నమెంట్, అట్లానే వైద్య సిబ్బంది వీళ్ళందరి మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. ఆ రకమైన కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఈ పట్టణ గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఒక ప్రేమ జంట పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ప్రేమ జంట మేజర్ కావడంతో పట్టణ సిఐ అశోక్ కుమార్ చొరవ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏ హాని లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్నేహితుల సమక్షంలో వారిరువురికి పాడిసన్ పేటలోని విమోచన చర్చిలో రిజిస్టర్ వివాహం జరిగింది. తమ వివాహానికి పెద్దలు అడ్డుపడుతుండటంతో ఈ విధంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, తమకును క్షమించాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నామని పెళ్లి చేసుకున్న ప్రేమ జంట వేడుకున్నారు. అయ్యా నీ పేరు? నా పేరు కాగిత ప్రవీణ్. కాగిత ప్రవీణ్. నీ పేరమ్మా? లక్ష్మీ ప్రియాంక. మీరు ఎప్పుడు వివాహం చేసుకున్నారు? 10వ తారీఖు 10వ నెల. మీ తల్లిదండ్రులకి ఇష్టమేనా మీరు పెళ్లి చేసుకోవటం? అమ్మా ఇష్టం లేదు. మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు?
పాస్టర్ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం. ప్యాట్సన్ పేట చర్చిలోనా? ప్యాట్సన్ పేట చర్చ్. ఈ వివాహం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మీరు ఎవరినైనా ఆశ్రయించారా? మీ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమైనా పోలీసులను ఆశ్రయించారా? సిఏ గారి దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పారు? కలిసి ఉండండి, ఓకే, హ్యాపీగా ఉండండి, లైఫ్ లాంగ్. మీ ఇద్దరు మేజర్లా మైనర్సా? మేజర్లా? డౌట్గా చెప్తున్నారు. మేజర్స్. ఓకే, ఏదో చదువుకున్నారా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఓకే, మరి ఈ వివాహం మీ తల్లిదండ్రులకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. మీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ? మీరు ఎవరి సమక్షంలో చేసుకున్నారు? స్నేహితులు? సామ్యుల్ గారి సమక్షం, తమిళ పాస్టర్ గారి సమక్షం. అంటే మీ ఫ్రెండ్స్ మధ్యలో చేసుకున్నారా? మా స్నేహితులు. ఓకే, మరి మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజా మీది? ఇంటర్ కాస్ట్. ఓకే, సరే, మీరు ఇక మీదట కలిసి జాగ్రత్తగా ఉండగలరా? జాగ్రత్తగా ఉంటారా? చేసుకున్నారు ఈ విధంగా చెప్పండి. ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం, మన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల ఒప్పుకోలేదు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మేమైతే మంచిగానే ఉన్నాము, కానీ మనం బాధ పెట్టినట్టు మమ్మల్ని క్షమించండి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో పురాతనమైన గుళ్ళు గోపురాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ పాత శివాలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుడి అని చెప్తున్నారు ఇక్కడి పూజారులు. అలాగే ఈ గుడిలో ప్రతిరోజు సాయంత్రం మంత్రపుష్ప కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు నాగభూషణం తనయుడు ప్రసాద్తో V3 న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పూజార్ల దగ్గర మనం ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ పాత అర్చక కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు నాగభూషణమయ్య, వాళ్ళ కొడుకు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు అతనితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మనము. చెప్పండి, ఈ గుడి ఎన్ని సంవత్సరాల కిందట కట్టించి? చాగలమరిలో మొట్టమొదటి శివాలయం ఈ పాత శివాలయంగా చెప్పబడుతున్నారు చాలామంది. గత చాలా సంవత్సరాలుగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శివాలయంగా చెప్పబడుతుంది. మా నాన్న ఈ గుడికి అర్చకులు. గత 16 సంవత్సరాల నుండి అర్చకత్వం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం మరియు విశేష దినాల్లో కార్తీక మాసంలో హోమాలు జపాలు జరుగుతుంది. బ్రాహ్మణులతో పండితులతో బ్రాహ్మణులతో జపాలు జరిపించబడుతుంది. అదేవిధంగా కార్తీక మాసం 5 సోమవారాలు మరియు పౌర్ణమి రోజు ఉభయదాతులచే పూజ చేయబడుతుంది. మహాశివరాత్రి శివపార్వతి కళ్యాణము 3వ వారం కానీ 4వ వారం తర్వాత జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా 21 మంది కానీ ఒక 25 మంది కానీ శివమాల వేసి వాళ్ళ భక్తి చాటుకుంటున్నారు. తర్వాత శివమాల అనంతరము వాళ్ళు శ్రీశైలం కూడా వెళ్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం పూట్ల ఈ గుడిలో పూజ జరుగుతుందంటారు నిజమే? ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి
7:45 వరకు మంత్రపుష్పం మరియు భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రసాద స్వీకరణ జరుగుతున్నాయి. కరోనా సమయంలో కూడా చాలా తక్కువ మందితో ఒక్కొక్కరుగా వస్తున్నారు. అదేవిధంగా కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం ఇక్కడికి వచ్చే భక్తుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా చెప్పగలుగుతారు? ప్రతి ఒక్కరికి శానిటైజర్ వేస్తున్నాము మరియు మాస్క్ లేనిదే లోపలికి అలౌ చేయడం లేదు. అది కరోనా పరిస్థితుల దృష్ట్యా. ఇక్కడ ప్రతి సంవత్సరము శివమాలలు వేస్తా అంటున్నారు కదా, ఇక్కడ వేస్తారా లేకుంటే కొత్త శివాలయంలో ఉంటారా? ఇక్కడ పాత శివాలయంలో వేస్తున్నారు. ఇక్కడే పలహారం భుజించి ఇక్కడే చేసి మార్నింగ్ ఉదయం వేకుజామున 4 గంటలకు వేసి అభిషేకం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ వసతి సౌకర్యాల గురించి చెప్తారా? వసతి సౌకర్యాలు ఇక్కడే గుళ్ళోనే వాళ్ళు పలహారం భుజించి పడుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్. ఇక అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ ఉద్యమం 3 రోజులు దాటిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గుంటూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే జేఎస్ అంజనేయులు, టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజధాని పరిరక్షణ సమితి అలాగే ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం పికెటింగ్ కార్యక్రమాన్ని అత్యంత జయప్రదంగా వందలాది మంది కార్యకర్తలతో నిర్వహించడం అనేది జరిగింది. ఈ రోజుకి రాజధాని ఉద్యమం ప్రారంభించి 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజున తాలూకా కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ని పికెటింగ్ చేయడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు కూడా ఎదురెళ్ళైనా సరే అమరావతి రాజధానిని ముక్కలు చేయాలనేటటువంటి దుష్ట ఆలోచన నుంచి వెనక్కి వస్తున్నట్టుగా లేదు. అందువల్లనే ఈ రోజున రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జేఏసీల తరఫున ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి కరోనా మహమ్మారి బూచి చూపి మీరెంత భయపెట్టినా భయపడకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అతి త్వరలో సచివాలయాల ముట్టడి, అట్లాగే ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముట్టడి, అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలు కూడా ముట్టడించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున జిల్లాలో అన్ని చోట్ల తాలూకా కార్యాలయాల వద్ద ఈ కార్యక్రమం అత్యంత జయప్రదంగా సాగుతూ ఉంది. కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. అందువల్ల ఒకటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కోర్టు అంటే లెక్క లేకుండా, ఇతర రాజకీయ పార్టీలంటే ఏమి పరిగణలో తీసుకోకుండా, ప్రజలంటే లెక్క లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎలాంటి గతి పట్టిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట తప్పారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో రామానుజ కూటమి తొలగింపులో ఎటువంటి రాజకీయాలు లేవని, దీనిపై ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈవో డి వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఎవరికి లీజుకి ఇవ్వలేదన్నారు. దేవాదాయ శాఖ అధికారులు కేవలం శిథిలాలను తొలగించి రామానుజ కూటమికి సంబంధించిన కలప మొదలైనవి దేవాదాయ శాఖకు చెందిన తూర్పు సత్రంలో ఉంచడం జరిగింది, కానీ ఎక్కడా ప్రైవేట్ స్థలంలో ఉంచలేదు అన్నారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, స్థానిక శాసనసభ్యులు కోన రఘుపతి అత్యంత అధునాతమైనటువంటి రామానుజ కూటమి నిర్మాణానికి భారీగా నిధులు కూడా మంజూరు చేయించారని ఆయన స్పష్టం చేశారు. దీనిని తొందరగా నిర్మించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తర్వాత ఇప్పుడు రామానుజ కూటమను శివాలయం కూడా నాకు అడిషనల్గా మొన్న పడింది సార్. అడిషనల్గా ఇంకా ఛార్జీ తీసుకోలేదు. కారణం ఏంటంటే ఈ పడగొట్టే టైంలో అవి రికార్డ్స్ అంతా వేరే చోటకి తరలించారు. అవి కొంచెం చూసుకొని ఒక 2-3 రోజుల తర్వాత ఇస్తామన్నారు. అది ఇంకా నేనైతే ఛార్జీ కూడా తీసుకోలేదు. తర్వాత భావనారాజ టెంపుల్ మ్యాటర్కి వచ్చేసి అయితేనేమో మనకి రథశాల ఒకటి, ఆఫీస్ రూము మొత్తం CGF నిధుల ద్వారా 52 లక్షలు శాంక్షన్ అయిందండి. అది బాగా డెవలప్మెంట్, వాటికి బాగా మన అతి కొద్ది కాలంలోనే మన కోన రఘుపతి గారు, డిప్యూటీ స్పీకర్ గారు తర్వాత అవన్నీ శాంక్షన్ అయింది 52 లక్షలకు. అవి కూడా ప్లాను, ఎస్టిమేట్ రెడీ అయిపోయింది. అవి కూడా ఈ ఒక నెలలో పని మొదలు పెడతారండి. అది రామానుజ కూటమి వచ్చేసి
ఇంకా నేను ఛార్జ్ తీసుకోలేదు. అయితే కొంచెం ఈవో గారికి కొంచెం నమ్మకంగా ఉందని నాకు చెప్పన్నారు కానీ చెప్తున్నాను. రామాంజుకోట ఎటువంటి వాళ్ళకి కూడా మేము ప్రైవేటు వ్యక్తులకి 11 సంవత్సరాల లీజ్ అనేది మాత్రం అబద్ధం అండి. అసలు మేము పేపర్ వర్కే చేయలేదు, 11 సంవత్సరాలకి లీజుకి ఇచ్చామనేది అంతా ఉట్టిదే, కరెక్ట్ కాదని. అయితే మొన్న పడేసేటప్పుడు మా ఏఈ గారు, గవర్నమెంట్ ఏఈ గారు, సెక్రటరీ గారు వచ్చారు బాపట్ల. అక్కడికి ఈ జనము ఈ విలేకరులు చూసి తరపాటుతో 11 సంవత్సరాలకు ఇచ్చామని ఏదో చెప్పి ఉన్నారంట. అదైతే కరెక్ట్ కాదు. ఇంతవరకు పేపర్ మీద కూడా ఎటువంటి పెన్ను కూడా పెట్టలేదు 11 సంవత్సరాల లీజ్ అని. అయితే రామాంజుగుట్టం కూడా గత 150 సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి ఆ రోడ్డు విస్తరణ కూడా కొంచెం కొట్టాలి అని 9.5 అడుగులు మార్కింగ్ చేశారండి మున్సిపల్ కమిషన్ గారు. మార్కింగ్ చేస్తే దాన్ని కొట్టాలంటే మొత్తం మళ్ళీ డిమాలిష్ అయిద్దని చెప్పి ఉద్దేశంతో ఇది ఎప్పుడుతో 150 సంవత్సరాల క్రితం కనుక మొత్తం తీసేసి మేమేం చేసామంటే ఈవో గారు ఆల్రెడీగా 3 నెలల క్రితము డీసీ గారికి రాశారండి పడేయటానికి ఎలా ఉంది పొజిషన్. అయితే డీసీ గారు ఏం చేశారంటే డిఈ గారికి రిఫర్ చేశారు, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి, ఎప్పుడు కట్టింది ఏంటి అని. ఏఈ గారు డిఈ గారు వెళ్ళి గత 3 సంవత్సరాల క్రితం వచ్చి మొత్తం చూసుకొని రిపోర్ట్ తీసుకున్నారు. అది బాగోలేదండి. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ కమిషన్ గారు కూడా రోడ్డు విస్తరణలో చేస్తున్నారు కనుక. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి పంచాయతీ కార్యాలయ పరిధి కామ్రేడ్ కొల్లా వెంకయ్య కాలనీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బాపట్ల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పైలా చంద్రమ్మ, మగ్దూర్ పాషాల సంతాప సభ జరిగింది. ఈ సభలో ముక్తార్ పాషా, పైలా చంద్రమ్మలకు పార్టీ ప్రజా సంఘాలు సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మ భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం జరిగిన పోరాటాలలో చురుకైన పాత్ర పోషించిన తొలితరం కమ్యూనిస్టు నాయకురాలని అన్నారు. కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు 40 సంవత్సరాలు పూర్తి విప్లవోద్యమ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేశారని తెలిపారు. ఆయన గుండెపోటుతో మరణించారని తెలియజేశారు. ఆయన మృతి పూడ్చుకోలేని లోటన్నారు. వారి ఆశయాలను, లక్ష్యాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని మేకల ప్రసాద్ పిలుపునిచ్చారు. వాళ్ళు భగత్ సింగ్ యొక్క త్యాగాన్ని, భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల యొక్క త్యాగాన్ని, వాళ్ళు ఈ దేశం కోసం చేసిన కృషిని, వాళ్ళ దేశభక్తిని వాళ్ళ ఒంటి నిండా నింపుకున్నారు. అల్లూరి సీతారామరాజు యొక్క సాయుధ సంగ్రామ స్వతంత్ర పోరాటాన్ని ఆకళింపు చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఇంకా ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడినటువంటి వాళ్ళని మననం చేసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రాణత్యాగాలు ప్రపంచ ప్రజల్లో మరింత కీర్తిని పెంచాయి, దేశ ప్రజల్లో మరింత దేశభక్తిని పెంచాయి. ఆ రోజు మరి దాదాపుగా 1947కు ముందు, 1947 తర్వాత దేశం కోసం ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని, దేశంలో భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తున విలయతాండం చేస్తుంది, సామ్రాజ్యవాదులు విలయతాండం చేస్తున్నారు, క్రూర హింసను ప్రయోగిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంపన్నుడైనటువంటి నైజాం నవాబు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, క్రూర హింస కొనసాగిస్తున్నారు, ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రజలని ఆకలి దప్పులకు గురి చేస్తున్నారు. కనుక ఈ ఆకలి దప్పులకు గురి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు ఎందరో మరి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అదే తెలంగాణ పోరాటం. ఆ తెలంగాణ పోరాట వారసత్వాన్ని గుర్తించి ఆ తెలంగాణ పోరాట వారసత్వాన్ని ఆకళింపు చేసుకొని ఎందరో ఆ రోజు కాలేజీలు వదిలిపెట్టి, పుస్తకాలు వదిలిపెట్టి, చదువులు వదిలిపెట్టి ఉద్యమాల్లోకి పరుగులు తీశారు. ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయబడాలని, భూములు పేదలకు దున్నేవాడికే భూమి కల్పించాలని, ఈ దేశంలో రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాలని, ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు అనేక మంది ఉద్యమాల్లోకి వచ్చారు తెలంగాణ పోరాట ప్రేరణతో. అదేవిధంగా శ్రీకాకుళంలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాట ప్రేరణతో మరి అప్పుడు కూడా అనేక మంది రైతులు, కూలీలు, విద్యార్థులు, మేధావులు, డాక్టర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
అనేక మంది ఆకర్షితులయ్యి ఆ పోరాటంలో పాల్గొన్నారు. పాల్గొని ప్రభుత్వ హింసలో రాజ్య హింసలో అమరులయ్యారు. మరి అలాంటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని, అలాంటి వాళ్ళ యొక్క దేశభక్తిని, వాళ్ళ యొక్క లక్ష్యాలని ఆకలింపు చేసుకొని మరి అర్థం చేసుకొని ఈ దేశంలో దున్నేవాడికే భూమి కల్పించబడాలి, అప్పుడు మాత్రమే పేద ప్రజలకు తినడానికి తిండి ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది అని ఈ దేశంలో వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భానుప్రతాప్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా బాపట్లను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాలమైన మున్సిపల్ రోడ్డు నిర్మించేందుకు నడుం బిగించామని, ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా రథం బజార్లో కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా 60 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు, ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, కొట్రవారి వీధి వీధులన్నింటినీ కూడా విస్తరించుకున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేసిన ఉద్యమం 300 రోజులు చేరుకున్న సందర్భంగా వారికి మద్దతుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఒకే రాష్ట్రం, మూడు రాష్ట్రాలు వద్దు. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి, జై అమరావతి. మూడు రాష్ట్రాలు వద్దు. జై అమరావతి. రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్న సీఎం, రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్న సీఎం, మాట తప్పిన సీఎం, మడమ తిప్పిన సీఎం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాదాయస్తుల పరిరక్షణపై ఎంతో నిబద్ధతతో ఉన్నాం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ బాపట్ల పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులు అదుపు చేయాలని కోరుతున్న స్థానికులు. బాపట్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ప్రేమ జంట, పట్టణ సీఐ అశోక్ కుమార్ సహకారంతో వివాహం చేసుకున్న ప్రేమికులు. కర్నూలు జిల్లా చాగలమరిలో పురాతనమైన గుళ్ళు గోపురాలు దర్శించుకుంటున్న భక్తులు. గుంటూరు అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, 300 రోజులు దాటిన అమరావతి పరిరక్షణ ఉద్యమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.